హలో ఎవ్రీవన్, అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మా ఇంట్లో రాగి జావ చేసిన ప్రతిసారి మా రిషిగడ తాగడానికి చాలా విసిగిస్తాడు. అందుకే ఈసారి రాగి పిండితో లడ్డూలు ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఒక కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో రాగి పిండి వేసి అది వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని దాన్ని చల్లారనివ్వాలి. తర్వాత అదే కళాయిలో ఒక కప్పు బెల్లం, అరకప్పు వాటర్ వేసి ఆ బెల్లం తీగ పాకం అయ్యేంత వరకు ఉంచి ఆ పాకం అయిన తర్వాత ఇంకా పిండిలో వేసి అవి లడ్డూల్లా చుట్టుకోవాలి. చెప్పడానికి చాలా ఈజీగా ఉంది కదా, ఇక్కడ వరకు నాకు ఈజీగానే అనిపించింది. నేను ఒక రెసిపీ చేయడానికి కష్టపడ్డానంటే అది లడ్డూలు చుట్టడానికనే చెప్తాను. ఎందుకంటే ఈ లడ్డూలు చుట్టడం నాకు అస్సలు రావట్లేదు. ఇంక మొత్తానికైతే ఏదోలా చేసి చుట్టేశాను. కానీ ఒక్కొక్కటి ఒక్కో షేప్ లో అయితే వచ్చాయి. నా చిన్నప్పటి నుంచి నాకు రాగి పిండితో చేసే వంటలంటే రాగి జావ, రాగన్నం ఈ రెండు మాత్రమే తెలుసు. రాగి పిండితో లడ్డూలు కూడా చేస్తారని నాకు ఈ మధ్య తెలిసింది. ఒకవేళ రాగి పిండితో ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయేమో, ఒకవేళ తెలిస్తే గనక తప్పకుండా ట్రై చేస్తాను. ఫస్ట్ మా రిషిగడు ఇవి తినడానికి మారం చేసినా చివరికి తినక తప్పలేదు. అంతేకాదు వాడికి ఇవి నచ్చాయి కూడా. నాకు తెలిసి రాగి పిండి లడ్డూల గురించి అందరూ తెలిసే ఉండిద్ది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతాయి. దాంతో పాటు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.